జై హింద్. నేను మీ తిరుపతి ముద్దం. మన సిరాంచలోని బస్ స్టాండ్ ముందు మర్రి చెట్టు కింద ఈ పండ్లు ప్రతి సంవత్సరం అమ్ముతారు. గడ్చిరోలి జిల్లా అంటేనే ఆదివాసుల నేల. అడవితో ప్రకృతితో కలిసి జీవించే జీవన విధానం. ఇక్కడి ఆదివాసీలు ప్రతి కాలానికి తగ్గట్టుగా అడవిలో దొరికే పండ్లను సేకరించి సిరొంచ మార్కెట్కు తీసుకొచ్చి అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? సిరికొండ నుంచా? ఇవి అంటే ప్రతి సంవత్సరం తెస్తారా ఇక్కడికి? ఈ ఎండాకాలంలో అయితే ప్రత్యేకంగా దొరికే మొర్రి పండ్లు మరియు చల్లగా తినే తాటి ముంజలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ప్రకృతి ఇచ్చిన వరాలు ఇవి. ఆదివాసుల శ్రమతో మన వద్దకే తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది వ్యాపారం కాదు, వారి జీవన విధానం, వారి సాంప్రదాయం. ప్రతి ఋతువులో ప్రకృతి ఏమిస్తే అదే వారి జీవన ఆధారం. అడవిలో ప్రతి చెట్టు, ప్రతి జంతువుకి వారికి పవిత్రం. వాళ్ళ జీవితం సాదాసీదాగా కనిపించిన ప్రకృతితో ఉన్న బంధం ఎంతో లోతైనది. వాళ్ళు చెట్లు నరకరు, ప్రకృతిని నాశనం చేయరు, ప్రకృతిని కాపాడుతూ జీవిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి, అడవులు తగ్గిపోతున్నాయి, వారి జీవన విధానం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే మనం చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళ సంస్కృతిని గౌరవించడం, వారి హక్కులను కాపాడడం, ప్రకృతిని సంరక్షించడం. అడవి కాపాడితే ఆదివాసుల జీవితం నిలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.